ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్లో 10వ తరగతి విద్యార్థిని సాయి చరణ్య 3వ అంతస్తు నుండి దూకిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సుమారు 16-17 గంటల తర్వాత డీఈఓ సోమశేఖర్ శర్మ తన బృందంతో కలిసి స్కూల్లో తనిఖీలు చేపట్టారు. విద్యాశాఖ అధికారులు నిద్రావస్థలో ఉన్నామనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణని పలువురు మండిపడుతున్నారు. సాయి చరణ్య ఘటనపై పూర్తి విచారణ చేసి కలెక్టర్కి నివేదిక అందిస్తామంటున్న డీఈఓ సోమశేఖర్ శర్మతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్ బైపాస్ రోడ్ పక్కన ఉంది. దీంట్లో నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పాఠశాలలో చదివే 10వ తరగతి చదివే సాయి చరణ్య అనే విద్యార్థి సెల్లార్లో నుంచి 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు దూకి పడిపోయిందని యాజమాన్యం చెప్తుంది. దాంతోపాటు విద్యార్థిని కళ్ళు తిరిగి పడిపోయిందని మరో మాట చెప్తుంది. విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం తన పాపకు పిట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఘటన జరిగి దాదాపు 16 నుంచి 17 గంటలు జరిగింది. 17 గంటలు జరిగిన తర్వాత విద్యాశాఖ అధికారులు కాస్త 17 గంటల తర్వాత కూడా మేల్కోవటం అనేది శోచనీయమని చెప్పవచ్చు. 17 గంటల తర్వాత శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్ని సందర్శించారు. ప్రస్తుతం మనతో పాటు ఈ విషయంపై మాట్లాడేందుకు డిఓ సోమశేఖర్ శర్మ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటుంది. సార్ చెప్పండి, 18 గంటల క్రితం ఘటన జరిగింది. ఘటన జరిగిన తర్వాత మీరు ఇప్పుడు ఎంక్వైరీ రావడానికి గల కారణం ఏంటి? మాకు రాత్రి 11:30కు తెలిసిందండి ఎంఈఓ గారి ద్వారా. వెంటనే ఎంఈఓ గారు ఫోన్ చేశారు మేనేజ్మెంట్కి. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా తల్లిదండ్రులతో పాప మాట్లాడుతుందని చెప్పారు. ఇక మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం, అది ప్రీ ప్లాన్డ్ కార్యక్రమం, అది ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం. దానికి హాజరై వెంటనే ఇటు రావడం జరిగింది. ఈ సంఘటన కలిసివేస్తూ ఉంది. రాత్రి నుంచి కూడా ఎంఈఓ గారితో పొద్దున కూడా మాట్లాడాను. మనం వెళ్దాం, మార్నింగ్ వెళ్ళి విచారణ చేద్దామని చెప్పాము. కరెక్ట్గానే వచ్చాము. పేరెంట్స్తో కూడా మాట్లాడాను. నేను ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడాను. అమ్మాయికి చిన్న కాల్ ఫ్రాక్చర్ అయిందండి, బాగానే ఉందని చెప్తున్నారు. అయినప్పుడు కూడా వస్తాను అని చెప్పాను. విచారణ చేస్తున్నామండి. విచారణలో తేలిన విషయాలను బట్టి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా మీరు ఉదయం 9:30 గంటలకు ఆఫీస్కి రావాల్సింది. రాత్రి మీ ఎంఈఓ గారికి 11 గంటలకు తెలిసిన విషయం అని చెప్తున్నారు. ఘటన రాత్రి 6 గంటలకు జరిగితే 11 గంటలకు ఆయన గారికి విషయం తెలిసింది. మీకు రాత్రి సమాచారం వెళ్ళదా? ఈరోజు 11 గంటలకు మీకు సమాచారం ఇచ్చారా? అంటే మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఈ విషయంలో రాత్రి 11:30 అని చెప్పాము. ఉదయం కాదు చెప్పింది. రాత్రి 11:30కే నాకు ఆయన తెలియగానే సమాచారం ఇచ్చారు. వెంటనే ఇద్దరు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం, ఎట్లా జరిగింది, ఏం జరిగిందని. ఫస్ట్ అమ్మాయి సేఫ్ అని చెప్పారు, మాట్లాడుతుందని చెప్పారు. కాబట్టి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పాము. ప్రిన్సిపాల్ చెప్పారు, జాయిన్ చేశారు. దీంట్లో నిర్లక్ష్యం ఏం లేదండి. విద్యాశాఖ అన్ని పనులు కూడా నిర్వర్తిస్తూనే ఉంది. ఎక్కడ కూడా జాప్యం ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. ఎప్పుడు కూడా పిల్లల పక్షానే ఉంటామండి. నిర్లక్ష్యం ఎలాంటి నిర్లక్ష్యం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు దాదాపు ఇప్పటికే ఫీజుల పేరుతో బాగా దోపిడీకి గురవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బాగా వేదన గురవుతుంది. దాంతోపాటు కళాశాలలో స్కూళ్ళల్లో మాత్రానికి పర్సంటేజ్ పేరుతో విద్యార్థులను బాగా వేధిస్తున్నారు. మీరు కనీసం ఎప్పుడన్నా మీరు జాయిన్ అయిన తర్వాత, ఖమ్మం డిఓగా జాయిన్ అయిన తర్వాత ఇప్పటివరకు ఏ స్కూల్ సందర్శించారు? ఎవరికైనా నోటీస్ ఇచ్చారు దీనికి సంబంధించి? ఇంతకుముందు కూడా వేరే ఒక ఛానల్ వాళ్ళు చెప్పడం జరిగిందండి. నేను వచ్చి 45 డేస్ అవుతుంది. ఈ 10th క్లాసు కొంచెము ప్రెజర్ ఉండటం వల్ల నేను గవర్నమెంట్ పాఠశాలలు ఇప్పటివరకు 100 ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. నేను వచ్చి రోజుకు 4-5 చొప్పున. కాబట్టి ప్రైవేట్ పాఠశాలను సందర్శించాలి. ఇక నుంచి ఇప్పటి నుంచి సందర్శిస్తాము. నోటీసులు కూడా కొన్ని పాఠశాల నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కలెక్టర్ గారి గ్రీవెన్స్లో రావటం, నేను ఎంఈఓ గారు కలిసి ఆ స్కూల్స్కి నోటీసులు ఇవ్వటం, పేరెంట్స్ ఫోన్ చేసినా ఫీజులు తగ్గించమని కళాశాల యాజమాన్యాలతో మాట్లాడటం, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడటం. ఏ విద్యార్థిని కూడా నిలబెట్టొద్దని చెప్పినాం, ఫీజులు అడగొద్దని చెప్పాం. ఏమైనా ఉంటే పేరెంట్స్తో మాట్లాడమని చెప్పాం. కాబట్టి పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీరు చూడండి, మీ స్తోమత. మీరు నోటీసులు ఇచ్చిన స్కూల్స్ సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆన్సర్ ఏ విధంగా వచ్చింది? వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు మార్చుకున్నారండి. చాలా స్కూల్స్ మార్చుకోవడం అంటే ఫీజులు అడగటం మానేయటం. అడగటం అంటే అధిక ఫీజులు వాళ్ళు ఒత్తిడి చేయటం మానేశారు. ఆ రిపోర్ట్ కూడా పేరెంట్స్ని తీసుకుంటాం. వాళ్ళు మాకు లిఖితపూర్వకంగా ఏమీ ఇలా మేము ఇచ్చిన నోటీసు స్పందన తెలియజేశారు. పేరెంట్స్ కూడా కన్విన్స్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మీకు ప్రాథమికంగా ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందా, లేకపోతే దాంట్లో కూడా సెల్లార్లో 5 అడుగుల వరకు కూడా అమ్మాయి నిలబడే ఛాన్స్ ఉంది, అక్కడ నుంచి కింద పడే ఛాన్స్ లేదని కూడా చెప్తున్నారు. అసలు మీరు ఏం గమనించారు? అదే కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్స్ అయితే లేదండి. అమ్మాయిని మాట్లాడితే నిజాలు తెలుసు. అమ్మాయితో మాట్లాడలేదు. అమ్మాయి మాట్లాడే స్థితిలో ఉంటే మాట్లాడతాను. ఎప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలోకి రాగానే విచారణ చేస్తాము. ముందు పేరెంట్స్తో మాట్లాడతాము. డాక్టర్ సూచనల ప్రకారం ఆ అమ్మాయి స్థితి గమనించి అమ్మాయితో మాట్లాడడం జరుగుతుంది. ఖమ్మంలో కార్పొరేట్ స్కూల్స్లో చాలా స్కూల్స్లో యానివర్సరీ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి 2,500 వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తుంది. మీ ఎంఈఓ గారు కూడా కంప్లైంట్లు వచ్చాయి, కనీసం దాని మీద ఇద్దరు చర్యలు కూడా తీసుకోలేదు. నేను ఒకటే చెప్తున్నానండి, దీని సందర్భంలో నేను మేనేజ్మెంట్ అడగొచ్చు, పేరెంట్స్ కూడా చెప్పాలండి, మాకు కంప్లైంట్ చేయాలి, ఇట్లా అడుగుతున్నారని కంప్లైంట్ చేయాలి పేరెంట్స్. నాకు చేసి నేను చర్యలు తీసుకుంటాను మేనేజ్మెంట్ తోటి. మీరే పేరెంట్సే మనకు తెలియకుండా కడితే ఒక్క పేరెంట్ కూడా అండి వచ్చి కంప్లైంట్ చేయడం, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిలబడి పాఠశాల మీద లిఖితపూర్వకంగా ఇచ్చింది మీడియా ద్వారానో
లేకపోతే విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి కానీ పేరెంట్స్ నుంచి ఏమైనా కంప్లైంట్ వచ్చి ఇట్లా వసూలు చేస్తున్నారు, ఇట్లా ప్రెజర్ చేస్తున్నారంటే వీ విల్ టేక్ యాక్షన్. ఏ కంప్లైంట్ లేకుండా ఒక స్కూల్ మీద పోవటం అనేది అది మాకు చట్టరీత్యా అనమాట, అది మాకు అది ఇదిగా సౌలభ్యం కాదు. కాబట్టి పేరెంట్స్ నుంచి ఏమన్నా కంప్లైంట్స్ వస్తే చర్యలు తీసుకోవడం తప్పకుండా ఉన్నాము. ఇంతవరకు కూడా మీడియా నుంచి రిపోర్ట్స్, అదేవిధంగా విద్యార్థి సంఘాలు పేరెంట్స్ నుంచి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామండి. అలాంటి యానివర్సరీ పేరుతోటి ఏ ప్రైవేట్ పాఠశాల అయినా విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం, అది తప్పని చెప్తా ఉన్నాను. సో ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికొక రోజు దాదాపు 17 గంటల ఘటన జరిగిన తర్వాత డిఈఓ సోమశేఖర్ శర్మ, దాంతోపాటు ఖమ్మం ఎంఈఓ శ్రీనివాస్ ఇద్దరు ఆధ్వర్యంలో మాత్రానికి మరో 2 జూనియర్ అసిస్టెంట్లు ఇక్కడికి వచ్చి సంఘటన స్థలానికి శ్రీ చైతన్య టెక్నో బ్రాంచ్ 3వ అంతస్తుకు వెళ్ళారు. 3వ అంతస్తుకు వెళ్ళి ప్రాథమికంగా ఎంక్వైరీలో మాత్రం తమకు తెలిసిన విషయం ఏంటంటే ఆ సెల్లార్ కూడా 5 అడుగుల ఎత్తు వరకు కూడా ఉంది, పాప కూడా 5 అడుగుల కంటే తక్కువే ఉంది. కాబట్టి ఆమె దూకటానికి, కింద పడిపోవడానికి, స్పెల్ట్ అయి పడిపోవడానికి కూడా ఛాన్స్ లేదని చెప్తున్నారు. ఆ కావాలనే దూకిందా అనే విషయంపై మాత్రం విద్యార్థినితో మాత్రం వాంగ్మూలం తీసుకున్నాం కానీ పూర్తిగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని డిఓ చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు ఇప్పటికే గ్రీవెన్స్లో కూడా కలెక్టర్ ద్వారా కూడా తమకు చాలాగా అర్జీలు కూడా వచ్చాయి, స్కూళ్ళల్లో అధిక ఫీజులు వసూలు చేస్తాను. దీనిపై కూడా GO1 ప్రకారం మాత్రం ప్రైవేట్ స్కూల్స్పై కూడా యాజమాన్యాలపై కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 30 స్కూళ్ళపై ఖమ్మం పట్టణంలో వాళ్ళకి స్కూల్స్ యాజమాన్యాలకు నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసు సంబంధించి వాళ్ళు కూడా కొంతమందికి మాకు యాజమాన్యాలు కూడా సమాధానం కూడా చెప్పారని చెప్తున్నారు. దానిపై మాత్రం పూర్తి యాక్షన్ కూడా తీసుకోలేదని కూడా చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికైనా అధికారులు మాత్రానికి స్పందించి శ్రీ చైతన్య స్కూల్ ఘటనపై మాత్రం సాయి చరణ్ జరిగిన అన్యాయం మరో విద్యార్థిని జరగకుండా చూడాలని విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో